సార్ ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం, జాబ్ అయిపోయి ఓల్డ్ ఏజ్కి వచ్చేసిన తర్వాత రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా అప్పటి వరకు చాలా బిజీ లైఫ్ గడిపేసి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. నాకేం పని లేదు, నన్ను అందరు చులకనగా చూస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ అప్పుడు కూడా అవసరం అంటారా? చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే, దీన్ని ఇందాక చెప్పినట్టు ఈ రిలేషన్షిప్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు 9 చెప్పాను కదా. దాంట్లో మమత, వాత్సల్యము అనేవి 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 9 అంశాలు ఉన్నాయి చూడండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 అంశాలలో కేవలం మమతకే డబ్బు అవసరం ఉందండి. మిగతా 8 అంశాలకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్లోకి వస్తున్నప్పుడు ఇదంతా టైంలో ఏం చేశారు అంటే కేవలము మమతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, వాత్సల్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే ఏంటి, పిల్లలకి డబ్బు కొనివ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాక్లెట్ అడిగితే డబ్బా కొనిచ్చేస్తారు, ఏది అడిగితే అది కొనిచ్చేస్తున్నారు, వస్తువులు కొనిచ్చేశారు, కానీ వాత్సల్యాన్ని ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే పిల్లలకి వాత్సల్యాన్ని మీరు ఇవ్వలేదో వాళ్ళ ట్రైనింగ్ మమతకే జరిగింది, రివర్స్ వాళ్ళు కూడా అదే ఇస్తారు. ఇప్పుడు సపోజ్ 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఈ తల్లిదండ్రులకు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు పంపిస్తారు కానీ వాళ్ళతో మాట్లాడరు. ఇప్పుడు స్ట్రెస్కు వీళ్ళు గురవుతుంది పిల్లలు మాట్లాడట్లేదని, అంటే వాళ్ళ మనవలు కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ వీళ్ళతో మాట్లాడట్లేదు అన్న దానికి స్ట్రెస్కి గురవుతున్నారు. అప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందంటే, అరే నేను ఎవరికి పనికిరాను అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ డబ్బు అనేది భౌతిక సౌకర్యాలను సమకూర్చడానికే పనికొస్తుంది. ఈ భౌతిక సౌకర్యాలు కేవలం శరీరానికి పోషణ, రక్షణ, సదుపయోగాన్నే ఇస్తాయి అంతే. సుఖం అనేది రిలేషన్షిప్తో వస్తుందండి, సంబంధాలతో వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు దిలీప్ కుమార్, నేను ఒక పిహెచ్డి స్టూడెంట్ని. సార్ మీరు చెప్పినట్లుగానే ప్రొఫెషనల్ లైఫ్ అంటే పైసల కోసం అన్నారు. సో కొన్ని పరిస్థితుల వల్ల మన చదువుకున్న సమయంలోనే మనము ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో దీనికి వయసుతో ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఈ రెండింటిని ప్యారలల్గా తీసుకోవడం ఎలా? స్టూడెంట్ అంటున్నారు కాబట్టి, మీ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మీకు మీ పేరెంట్స్కి మధ్య ఉండే అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ ఏమనుకోవచ్చు అంటే, డబ్బుతో సంబంధం లేదు, మా వాడు చక్కగా చదువుకుంటే చాలు అని. అబ్బాయి ఏమనుకుంటున్నాడు అని అంటే, లేదు నేను ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత పేరెంట్స్ డబ్బు మీద ఎలా ఆధారపడతాను. ఇది ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇది. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ కనుక మీకు మీ పేరెంట్స్ మధ్యలో ఉందా లేదా అనేది చెక్ చేసి చూడండి. ఓకే, అది లేదు, కంపల్సరీ మా పేరెంట్స్ కూడా డబ్బు సంపాదించమంటున్నారు అన్నారనుకోండి, అప్పుడు మీరు సంపాదించాల్సిన అవసరం ఉంది. ఏదానికైనా కానీ క్లారిటీ అనేది చాలా అవసరం అండి. అయితే మీరు తీసుకునే నిర్ణయము ఇదంతా సడన్గా తీసుకునే నిర్ణయం కాదు. మీ చుట్టూ మీరు, మీ పేరెంట్స్, ఒకవేళ మీకు పెళ్ళి అయితే కనుక మీ భార్య, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిపి తీసుకుంటే, ఈ మధ్య ఏమైందంటే నేను నిర్ణయం తీసుకునేది నేనే తీసుకుంటాను, ఎవరితో సంబంధం లేదు అనేది చాలా అలవాటైపోయిందండి. అంటే నా నిర్ణయం నేను తీసుకుంటాను, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ నేనే తీసేసుకుంటానని. అయితే వాళ్ళు ప్రాబ్లంలోకి వస్తున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రాబ్లంలోకి వస్తున్నారు. ఇప్పుడు నెట్వర్క్ అంటే రిలేషన్షిప్ నెట్వర్క్ అనేది చాలా తగ్గిపోయింది. అది మెయిన్గా ఏంటంటే, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ సంపాదించడానికి డబ్బు అవసరము, డబ్బు మీద ఫోకస్ పెట్టాలి. అందుకనే మనము అంటే ఈ డైరెక్షన్లోకి వెళ్ళాలనే మాన్యత ఒకటి ఉంచుకోండి. దానివల్ల ఇలాంటివి చాలా వచ్చేస్తున్నాయి.